అఖిలక్క, నా మేనకోడలు దీప్తి కాపురం కోసం సరుకులు పంపిస్తే నన్ను దొంగను చేశావు కదా. వంట మనిషి పార్వతికేమో 25,000 చీర పెట్టి నాకు 18,000 ముష్టి చీర మొహాన పడేశావు. భరిస్తున్నాను కదా అని నన్ను చీప్గా చూసిన నిన్ను నీ కుటుంబాన్ని అవమానిస్తే గాని నాకు నిద్ర పట్టదు. పనికి మాలిన పార్వతి వల్లే నీతో అక్షింతలు వేయించుకున్నాను అఖిలక్క. ఈ పెన్ డ్రైవ్తో మీ పరువుని మూసిలో కలుపుతున్నాను. దేవా పార్వతిల పెళ్లి డెమో ప్లే అవగానే గుండె ఢామ్ అంటుంది, పబ్లిసిటీ టామ్ టామ్ అంటుంది. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం, మీ ఇంటర్వ్యూ కావాలి. మా కోసం 10 నిమిషాలు కేటాయిస్తే. అభ్యంతరం లేదు. అయితే ఈ రోజు మా కాబోయే పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి ఇంటర్వ్యూ తీసుకోండి. చందు, నీ ఆలోచనలన్నీ పంచుకోమ్మా. అలాగే. ఐల్ బి బ్యాక్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. రండి. మేడం, మీరు స్వయంవరంలో విజేతగా నిలిచారు కదా, హౌ డు యూ ఫీల్? ఘట్టంనేని అఖిలాండేశ్వరి గారికి కోడలవడం అనేదే ఓ గొప్ప కళ. అది నిజం చేసుకున్నందుకు అన్ని అర్హతలు నాకున్నాయని చాలా గర్వంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు దేవా నా మెళ్ళ 3 ముళ్ళు వేస్తాడా అని, ఎప్పుడు ఆ ఇంట్లో కుడికాలు పెడతానా అని ఎదురు చూస్తున్నాను. ఘట్టమనేని వంశం వారసుడు దేవేంద్ర గారితో జీవితం పంచుకోబోతున్న మీరు నిజంగా అదృష్టవంతులు. అదృష్టం నా ఒక్కదాందే కాదు, దేవాది కూడా. ఎందుకంటే అందం విరబోసి, లక్షణాలు కలబోసి, అర్హతలు వడపోసి అందరం ఎక్కడానికి వచ్చిన అతివే ఈ ఇంటి పెద్ద కోడలవుతుంది. అందరూ అఖిలాండేశ్వరి మేడం తర్వాత మీరే అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మేడం? విత్ ప్లెజర్. ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అయితే అలాంటి అవకాశం వస్తే చాలా ఇష్టం. బేగా రెడీ అవ్వక్క, నీ సింగారం అయిపోయేలోపు అక్కడ ఫంక్షన్ అయిపోయేలా ఉంది. లంగావుని అయితే లటుక్కును కట్టుకుని వచ్చేయచ్చురా. అమ్మగారి సీరతో కుట్టించిన డ్రెస్ ఇది. జాగ్రత్తగా కట్టాలా లేదా? అక్క, నువ్వు అర్జెంట్ గా పేరు మార్చుకోవే. మేగోటి సౌందర్యాన్ని పచ్చేయించుకో. అట్ట ఇట్ట అవుద్ది. నాయన వాళ్ళ అమ్మ పేరు పార్వతమ్మ. నాయనమ్మ పేరు మార్చుకుంటే స్వర్గంలో ఉన్న ముసల్ది ఉపాసం ఉంటుందిరా గనిగా. అట్టానా? అయితే వద్దులేవే. సింగారించుకునేటప్పుడు నువ్వు సౌందర్య, తదిమా మా పార్వతక్కే. అక్క, రెక్క మందారంలా ఉండేదానివి, ఇప్పుడు ముద్ద మందారంలా తయారయ్యావే. నీ జేజమ్మ. పద. పదండి పదండి, మేకోటి పార్వతి మేడం, పదండి. హలో హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నారా? మాట్లాడక్క.
గొడవలో ఒక వంట మనిషి రాగానే బ్రాండ్ అంబాసిడర్ అని అఖిలాండేశ్వరతే కాబోయే పెద్ద కోడలు ఈ రుద్రపాటి చంద్రముఖిని కేర్ చేయకుండా ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే నా రేంజ్ ఏంటి? పడ్డానా? ఇక్కడే నిలబడ్డానా? దేవాకి నాకు నిశ్చితార్థ ముహూర్తం పెట్టేలోపు పార్వతి పతనానికి నేను ముహూర్తం పెట్టకపోతే ఈ రుద్రపాటి చంద్రముఖి పగ పట్టిందంటే అంతం మొదలైనట్టే. మేగోటి పార్వతి నా కాలి గోటికి కూడా సమానం కాదు. అలాంటి దాంతో ఇంటర్వ్యూనా? చంద్రముఖి, ఇంటర్వ్యూ అయిపోయిందమ్మా? అయిపోయింది అత్తయ్య. రండి, లోపల గెస్ట్లందరినీ పరిచయం చేసుకుని నిశ్చితార్థం డేట్ ని అనౌన్స్ చేద్దాం. అత్తయ్య, నిశ్చితార్థానికి నాకేం గిఫ్ట్ ఇస్తారు? ఆలోచన బాగుంది. నువ్వు మా ఇంటి కాబోయే కోడలివి. దుబాయ్ నుండి డైమండ్ నెక్లెస్ తెప్పించమంటావా? లండన్ నుండి ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేయమంటావా? ఫలానాది కావాలని నువ్వు జస్ట్ సైగ చేస్తే చాలు. అడిగితే మీరు కాదనరని తెలుసత్తయ్యా. కాకపోతే ఇలాంటి కోరిక కోరిందని అనుకుంటారేమోనని. చందు, నువ్వు కోరిక తీరుస్తారా అని అమ్మని అడిగావంటే ఆనందంగా నెరవేరుస్తుంది అమ్మ. తప్పకుండా తీరుస్తారు కదేవా. మొహమాట పడుతున్నట్టుంది కోడల పిల్ల. ఏం కావాలి అడుగమ్మా. చంద్రముఖి, కోడళ్ల మొహాల్లో సంతోషం చూడాలన్నదే నా కోరిక. చెప్పు, ఏం కావాలి? చెప్పమ్మా. అడుగు చంద్రముఖి. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో నా కళ్ళుండాలి. బ్రాండ్ అంబాసిడర్గా పార్వతికి బదులు రుద్రపాటి చంద్రముఖి పేరుండాలి. మొదటిసారి నా కోడలు కోరిన కోరికను కాదనలేను.
పెద్దబాబు, ఈ విషయంలో ఫార్మాలిటీస్ ప్రకారమే నిర్ణయం తీసుకో. అలాగే అమ్మా. రండి, ఫంక్షన్కి టైం అవుతుంది. రండి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో తప్ప ప్రత్యక్షంగా మా పెద్ద కోడలు చంద్రముఖిని మీరు చూడలేదు. స్వయంవరంలో గెలిచిన తనని పరిచయం చేస్తూ దేవా చంద్రముఖిల నిశ్చితార్థపు డేట్ ని కూడా అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని అరేంజ్ చేశాం. అఖిలక్క, వాళ్ళ నిశ్చితార్థం దేవుడే కాదు, ఇప్పుడు పెళ్లి సీన్తో అలా అదిరిపోతుంది. దేవేంద్ర చంద్రముఖిల నిశ్చితార్థంతో పాటు మహేంద్ర ఐశ్వర్యల నిశ్చితార్థం కూడా అదే రోజు అదే సమయానికి జరుగుతుంది. పంతులు గారు. అమ్మా నమస్కారం. అమ్మా పంతులు గారు చదవబోయే ముహూర్తమే మీ అందరికీ ఆహ్వానం. పంతులు గారు. అలాగేనమ్మా. శ్రావణ మాసం శుక్లపక్షం విదియ నాడు అంటే ఎల్లుండి 10వ తేదీ సాయంత్రం 6:40 దివ్యమైన ముహూర్తం ఉంది. శ్రీ ఘట్టమనేని దేవేంద్ర, రుద్రబాడి చంద్రముఖి గార్ల, శ్రీ ఘట్టమనేని మహేంద్ర, మాచినేని ఐశ్వర్య గార్ల నిశ్చితార్థ మహోత్సవం జరపబడును. శుభస్య శీఘ్రం. సార్, ఓ స్టిల్ ప్లీజ్. దేవా, చంద్రముఖి వెళ్ళండి. మహి సార్, మీరు కూడా. అందరి ముందు నాకు పెళ్ళి వద్దా చెప్పేసాయి. లాస్ట్ ఛాన్స్ ఇది, లేదంటే చస్తావు. రై పొట్టడా, చస్తాను చంపుతానో తర్వాత తెలుసుకుందాం. ముందు ఫోటోలకి ఫోజులు ఇవ్వు. అసలు ముహూర్తం నేను ఇప్పుడే పెట్టానక్కా. అందరికీ నీ పెద్ద కోడలు స్వయంవరం వీడియో చూపించాలనే పార్టీ అరేంజ్ చేశావని తెలుసు. కానీ ఆ వీడియోలో ఏం ప్లే అవబోతుందో మీకు తెలీదు. పరువు ఎలా పోతుందో చూడండి. నా కాబోయే పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి స్వయంవరంలో ఎలా నెగ్గిందో చూడండి. అర్హతలో ఆణిముత్యం.
నా కాబోయే పెద్ద కోడలు మా ఇంట్లో అడుగు పెట్టబోతున్న సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. మహి, మా ప్లే చెయ్. ఓకే మామ్. చిన్నబాబు, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మేడం, దేవా పార్వతీల పెళ్లి ఎప్పుడు జరిగింది మేడం? చెప్పండి మేడం. చెప్పండి. మేడం చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ప్రెస్ వాళ్ళకి తెలియకుండా పెళ్ళెప్పుడు చేశారు మేడం? చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు మేడం, చెప్పండి. దేవాకి పార్వతికి ఎప్పుడు పెళ్ళైంది మేడం? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. Please ప్లీజ్ మేడం. చెప్పండి. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి ప్లీజ్ మేడం. మేడం. చెప్పండి. చెప్పండి. స్టాప్ ఇట్. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ వీడియో కంపెనీ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం చేసిన డెమో. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో నేనే అలా చేయాల్సి వచ్చింది. పబ్లిసిటీ ఎగ్జాంపుల్ కోసం చేసిన దాన్ని మీరు పబ్లిసిటీ చేయకండి. లీవ్ ఇట్. డెమో అయినా కళ్ళ కట్టినట్టు వేశారు కదా వీడియో. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు? ఏదేమైనా వీడియో చాలా బాగుంది మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. జస్ట్ స్టాప్ ఇట్. సెన్స్ ఉందా మీకు? కాబోయే కోడలు నేను ఇక్కడ ఉంటే వంట దాంతో దేవాని కలిపి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా? నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని కూడా చూడను. చందు, వెయిట్. చిన్నబాబు, మామ్ 5 నిమిషాల్లో అందరూ ఇంట్లో హాజరు కావాలి. ఇట్స్ మై ఆర్డర్. ఏయ్, ఆగవే.